దువ్వూరు మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మలసాని వెంకటరమణ, ఎం శ్రీనివాసులు, ఎం సుదర్శన్లు, ఎం పుల్లయ్య, పుల్లకూరు తిరుపలయ్య, సి వెంకటరమణ తదితరులు సుమారు 60 కుటుంబాల వారు మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ మరియు మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరడం జరిగింది. సభ్యులకు, అభిమానులకు, పుట్టా సుధాకర్ యాదవ్ గారి అభిమానులకు అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరి కాసేపట్లో మన గ్రామంలో పార్టీలో చేరుపుతున్న వారికి మన ఇన్ఛార్జి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీ కండువాలు ఇచ్చే సాధారణంగా ఆహ్వానం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ అలాగే ఏమైనా నడిపించుకుని పోతారు. ఖచ్చితంగా ప్రజలు ఈ నియంత పాలన, ఎందుకంటే నియంత పాలన చాలా రోజులు ఉండదు, కొద్ది రోజులు ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేసినా ఆయన ఏం చేయలేం. వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే మళ్ళీ మనందరం ఓట్లేసి గెలిపించాలి వాళ్ళు. ఈ ప్రజల పరిస్థితి ఎట్లుందంటే ఈసారి ఓట్లేసినా మన రాష్ట్రము అమ్మేస్తారు, ఖచ్చితంగా మనకు అవకాశమే ఉండదని చెప్పి ఈరోజు ఒక కార్యకర్త చెప్తున్నాడు. ఈసారి వైకాపా ప్రభుత్వం వస్తే మాకు 4 ఎకరాల భూమి ఉంది, అయ్యా నీకెందుకే 4 ఎకరాలు, 2 ఎకరాలు చాలు కదా మీకు, ఆ 2 ఎకరాలు నాకు ఏమని లాక్కునే పరిస్థితి కూడా వస్తుందని ఒక కార్యకర్త చెప్తాంటే అది చాలా నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తి. మేము పోతుంటే ఒక పొలంలో పొలం చేసుకుంటాడు, మేము నిలబెట్టి అడిగాం ఏమైనా ప్రభుత్వం ఎట్టుంది ఏం కదంటే ఆయన చెప్తాడు, సార్ మాకు 4 ఎకరాల భూమి ఉంది, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే నీకెందుకే నీకు బతికేదే కదా కావాల్సి, 2 ఎకరాలు నీకు చాలు కదా, 2 ఎకరాలు నాకేమని లాక్కుంటాడు. ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్కు. కానీ ఆ సామాన్య రైతు చెప్తాంటే నాకు చాలా బాధ అనిపించింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి. రేపు జరగబోయే టైంలో అందరు కలిసి మన పార్టీని గెలిపించే సాక్షాత్తు కృషి చేయాలి. ఇప్పుడు మన కార్యకర్తలందరూ ఒకటే చెప్తున్నా, గ్రామంలో వ్యతిరేక అనేది విపరీతంగా ఉంది. ఆ వ్యతిరేకను మన నాయకులు ఒకసారి బట్టి 4 సార్లు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి విసిరికించాలా. ఎందుకంటే ఊళ్ళో ఇగోలు ఉంటాయి, నాకు అది రాలేదే నేను ఎందుకు పోవాలనుకుంటా ఉంటారు. అంటే మన రాయలసీమలో ఎందుకంటే ప్రతిష్టంగా విలువలు తగినటువంటి మనుషులు మన కాడికి వచ్చి అడిగితేనే ఖచ్చితంగా మాట చెప్తాం, మాట చెప్పినాక మాట తప్పం అసలు. ఆ రకంగా ఉంటారు ప్రజలు కూడా. మన కార్యకర్త చెప్పేది ఒకటే, మీరందరూ ఏ గ్రామంలో ఆ గ్రామంలో వ్యతిరేకత ఓటు ఎవరుకుందో మనం ఒక అడుగు వెనుకేసి ఈగోలో పోకుండా మన పార్టీలో చేర్చుకోవడానికి మీరు అందరూ కృషి చేయాలా. ఎవరు వచ్చినా కూడా మన పార్టీ చేర్చుకొని మన పార్టీని అభివృద్ధి చేసేందుకు మనం అందరం కష్టపడాలని చెప్పి. ఉండేది ఎలక్షన్ చాలా రోజులు లేవు, తొందరలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఏ రోజు నోటిఫికేషన్ వచ్చో మాకు తెలియదు. ఎలక్షన్ మాత్రము మార్చి ఎండింగ్ అయినా ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది, లేకుంటే ఏప్రిల్ 1st వీక్ అయినా ఎలక్షన్ జరుగుతుంది. అంటే మనకు ఉండేది ఇంకా 3 నెలలే టైం. ఈ 3 నెలలు మనం అందరం కూడా కష్టపడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ఎందుకంటే ఈ కష్టాలు ఈ దౌర్జన్యాలు మనం చూసాం, ఇవన్నీ ఆలోచించాలి, మీరు ప్రజలకు వివరించాలి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం పోతే చాలా ఉన్నాయి వాళ్ళు చేసే అరాచకాలన్నీ. కాబట్టి మీరందరూ వాళ్ళకి విస్తీర్ణం తెలియజేసి మన పార్టీని బలోపేతం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ
ఈ రోజు ఇక్కడికి వచ్చేటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మలసాని శ్రీనివాస్ యాదవ్, ఎం సుదర్శన్ యాదవ్, పుల్లగూర వెంకటరమణయ్య యాదవ్, పుల్లగూర రవీంద్ర యాదవ్, కె పెద్దగురప్ప యాదవ్, కుమ్మతి చిన్నగురప్ప యాదవ్,